మరి ఈరోజు మనం విశ్వాసం పొందుకోవాలి అంటే వినాలి, చాలా జాగ్రత్తగా వినాలి. లోక సంబంధమైన వాటిని మనం వినడానికి మన చెవులు వేగిర పడుతుంది. చెప్పుడు మాటలు వినడానికి, తప్పుడు మాటలు వినడానికి, కల్పిత కథలు వినడానికి, కల్పితమైన మాటలు వినడానికి ఈ చెవు చాలా నిదానంగా ఉంటుంది. దేవుని వాక్యం దగ్గరికి వచ్చినప్పటికి ఈ చెవి దురదగల చెవిగా మారిపోతుంది. కాబట్టి ఈ దురదగల చెవికి ఏంటి మాటలు కావాలి? ఇంపైన మాటలు కావాలి. ఇంపైన మాటలు. కల్లిబుల్లు, అబద్ధాలు, కల్పిత కథలు ఏదైనా చెప్పారనుకోండి, చెవి మాత్రం అలా వెళ్ళిపోతే ఎటు, ఆహా! ఎంత ఆనందం అనిపిస్తుందో. వినడానికి వినసొంపుగా ఉంటది ఏది? లోక సంబంధమైన మాటలు. కాబట్టి వారం వారం చర్చికొచ్చి బుధవారం బుధవారం ప్రార్థన చేసి, శుక్రవారం శుక్రవారం ప్రార్థన చేసి, దేవుని యొక్క మనసులో ఉన్న మాటలను వినక నువ్వు వచ్చి వెళ్ళిపోయి వారిగా ఉంటే నువ్వు ఆత్మ సంబంధివి కావు. ఒకవేళ నువ్వు ఆత్మ సంబంధివి కావు అంటే ఖచ్చితంగా నువ్వు ఎవరి సంబంధివి? లోక సంబంధివి. మరి నీలో ఎటువంటి ఆలోచనలు ఉంటదంటే లోకములో ఉన్న ఆలోచనలు తప్ప దైవికమైన ఆలోచన మరి నీలో ఉండదు. నువ్వు లోక సంబంధమైన ఆలోచనలో ఒకవేళ నువ్వు ఉంటున్నావంటే నువ్వు విశ్వాసివి కూడా నువ్వు కావు. కాబట్టి ఫలము లేని చెట్టువా, ఫలించే చెట్టువా? ఫలము లేని చెట్టు ఏ విధంగా ఉంటుందో, ఫలించే చెట్టు ఏ విధంగా ఉంటుందో ఈరోజు మనం పరీక్షించుకుందాం. భూమి మీద దేవుడు మనల్ని ఒక చెట్టుగా నాటాను అన్నాడు. భూమి మీద మానవుడు ఒక చెట్టుగా ఫలించాలి అనుకున్నాడు. భూమి మీద ఫలించే వారిగా మీరు ఉండాలని దేవుడు తన గ్రంథంలో రాశాడు. ఒకవేళ ఫలింపని చెట్టు ఈ లోకంలో ఒకవేళ మన పెరటలో ఏదైనా ఒక చెట్టు మనం నాటిన తర్వాత ఒకవేళ అది ఫలించలేదనుకోండి, ఏ ఫలం ఫలించలేదనుకోండి, దాన్ని మనం ఏం చేద్దాం? మీరేం చేస్తారు? ఏం చేస్తారు? 1 సంవత్సరం, 2 సంవత్సరం, 3 సంవత్సరం, 4 సంవత్సరం చూసిన తర్వాత ఈ లోకంలో నువ్వు నాటిన చెట్టే ఫలించకపోతే నువ్వు దాన్ని నరికివేయాలనుకుంటున్నావే. ఈ భూమి మీద ఒక చెట్టుగా నిన్ను ఉంచాడు దేవుడు. ఒకవేళ నీవు ఫలించకపోతే అందుకోసమే వినుట వలన విశ్వాసము కలుగుతుంది. అది క్రీస్తును గూర్చిన జ్ఞానము దొరుకుతుంది. అందుకోసమే దేవుని తన గ్రంథంలో రాశాడు. ప్రేమైన దేవుని వారలారా, ఈరోజు ఫలించే చెట్టుగా ఒకవేళ నువ్వు ఉంటే నీ ఫలములన్నీ దేవుడు చూస్తూ అబ్బా నా కుమారుడు అని నిన్ను ఏం చేయాలి? నిన్ను బట్టి దేవుడు సంతోషించాలి. నిన్ను బట్టి దేవుడు ఆనందించాలి. ఏమండి? దేవుడు అంటాడు, వెలుగు ఫలాలు మీరు ఫలించాలి. వెలుగు ఫలాలు భూమి మీద మీరు ఫలిస్తేనే తప్ప మీరు నా కుమారులుగా మీరు ఉండలేరు. నా పిల్లలుగా మీరు ఉండలేరు. ఈరోజు క్రీస్తు వారు భూమి మీదకు వచ్చి వెలుగు ఫలాలు ఫలించాడండి. ఫలించలేదా? సత్క్రియలు ఫలించలేదా? ఆయన అన్నాడు అందుకోసమే, తండ్రి భూమి మీదకు నేను వచ్చి నిన్ను మహిమపరిచాను. ఎలా మహిమపరిచానంటే నా సత్యమందు, నా మంచితనమందు, నా నీతి అందు నేను నిన్ను మహిమపరిచాను తండ్రి. అందుకోసమే నువ్వు భూమి మీద నువ్వు ఏం చేశావు? పంపించావు. ఆయన అంటాడు, వెలుగు ఫలమును సమస్త విధముల మంచితనము. వెలుగు ఫలం ఎలాంటిది? చాలా మంచి ఫలం. దేవుడు ఒక చెట్టుగా నిన్ను ఉంచి
నీలో ఒక మంచి ఫలాన్ని చూడాలనుకుంటున్నాడు దేవుడు. ఈరోజు ఒక చెట్టుగా నిన్ను ఉంచి నువ్వు మంచి ఫలము ఫలించాలి. ఆ తర్వాత నీతి సత్యమును వాటిలో కనబడుచున్నది. ఆ ఫలంలో ఏం కనబడాలి? నీతి, ఆ తర్వాత సత్యం అనేది కనబడాలని దేవుడు కోరుకుంటున్నాడని మనకు అర్థమవుతుంది. ఒకవేళ నీతి ఫలము లేదా సత్య ఫలము ఒకవేళ నీలో లేకపోతే నీలో ఏమీ లేదు, వెలుగు లేదు. నీవులో ఒకవేళ వెలుగు లేకపోతే నువ్వు ఇంకా ఎక్కడ ఉన్నావని అర్థమైపోవాలి, చీకట్లో ఉన్నావని అర్థమైపోవాలి. చీకట్లో ఒకవేళ ఉంటే నీకు ఏమి లేదు, వెలుగు ఇంకా నీకు లేదని అర్థమైపోవాలి. ప్రియమైన దేవుని వారలారా, ఈరోజు నీవు నీతి ఫలాలు ఫలించాలి, వెలుగు ఫలాలు ఫలించాలి, సత్క్రియాలని ఫలం ఫలించాలి అని దేవుడు కోరుకొని భూమి మీదకి ఈరోజు ఒక మానవుడుగా నిన్ను భూమి మీదకి పంపిస్తుంటే ఈరోజు ఏమండి దేవుని యొక్క మనసు ఎందరికి అర్థమవుతుందో మీరు ఒకసారి ఆలోచించండి. మంచి ఫలాలు ఫలించాలి, విలువైన ఫలాలు ఫలించాలి. ఏమండి ఫలం లేని చెట్టువా? ఫలం లేని చెట్టు అయితే దేవుడికి ఏం కాదు, అది పనికి రాదు. కాబట్టి మరొక మాట మనం చూద్దాం. మరొక మాట గలతీయులకు రాసిన పత్రిక. ఏమండి ఈ ఎలుగు ఫలం అంటే చాలా ఉన్నాయండి. ఎలుగు ఫలం ఫలించాలని, క్రీస్తు ద్వారా మనకు ఆయన కావాలని దేవుడు ఈరోజు భూమి మీద మానవులందరి కొరకు ప్రయాసపడి ఏమంటే తన కుమారుని ద్వారా రక్షించి వారందరినీ మంచి ఫలాలు మీరు భూమి మీద ఫలించాలని కోరుకుంటే ఈరోజు మంచి ఫలాలను ఫలించక, దేవుడి గురించి అర్థం చేసుకోక, దేవుడి గురించి తెలుసుకోనక ఈరోజు భూమి మీద ఏదేదో రకంగా బ్రతికి ఏదేదో చెయ్యాలని ఆలోచించి ఏమండి ఫలం లేని చెట్టుగా భూమి మీద దేవుని ఎదుట మారిపోతున్న ఈ సమయంలో మనం అర్థం చేసుకునే ఒక పాఠము, ఫలమిచ్చే చెట్టుగా నేను ఉన్నానా లేదా ఫలం లేని చెట్టుగా నేను బ్రతుకుతున్నానని ఈరోజు ఖచ్చితంగా మనం అర్థం చేసుకోవాలండి. ఏమండి ఎలుగు ఫలాలు ఎలా ఉంటాయంటే సత్క్రియ, మంచితనము, నీతి క్రియలని దేవుడు చెప్తున్నాడండి. వాటితో పాటు ఇంకా ఎలుగు ఫలాలు ఎలా ఉంటాయి మనం ఇంకా చూద్దామండి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనమండి. ఈరోజు ఎవరైనా సరే క్రీస్తు దగ్గరకు వచ్చిన వారు ఈ ఫలాలు ఒకవేళ ఫలించకపోతే ఏమండి ఈరోజు మంచి ఫలాలు నువ్వు ఫలించాలి. దేవుడు కోరుకుంటున్నాడు. నువ్వు మంచి ఫలాలు ఫలిస్తే దేవుడికి ఇష్టమండి. దేవుడికి మంచి ఫలాలే కావాలండి. ఈరోజు భూమి మీద దేవుడికి ఏవేవో ఫలాలు ఇవ్వాలని, ఏవేవో ఇవ్వాలని మానవుడు సతమతమైపోతూ నేను దేవుడికి ఏమివ్వాలని ఈరోజు ఎక్కడికెక్కడో తిరుగుతున్నాడు. కానీ దేవుడు నీలోని ఫలాన్ని ఆశిస్తున్నాడని, నీవే ఫలాలు ఇవ్వాలని. ఆ ఫలాలు ఎలాంటి ఫలాలంటే మంచి, నీతి, న్యాయము, ధర్మం అనే ఫలము నాకు కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈరోజు చాలా మందికి అర్థం కాక దేవుడు ఏవేవో ఆశిస్తున్నాడండి, ఏవేవో తీసుకెళ్ళి ఇవ్వాలనుకుంటున్నాడు. కానీ నిజమైన ఫలం నేనే ఫలించాలని అర్థం చేసుకోలేకపోతున్నాడు. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం ఒకసారి చదవమ్మా. అయితే ఆత్మఫలమేమనగా వెలుగు ఫలాలు ఏమనగా ప్రేమ, సంతోషము, ప్రేమతో పాటు సంతోషము, సమాధానము. ఆత్మఫలాలు 9 ఇక్కడ మనకు కనబడతాయి. ప్రేమ ఒకటి, సంతోషం ఒకటి, సమాధానం ఒకటి, దీర్ఘశాంతం ఒకటి, దయాళత్వం ఒకటి, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఈ ఫలాలు తన పిల్లలుగా భూమి మీద ఫలించాలని దేవుడు కోరుకొని పుట్టించాడు. ప్రేమ అనే ఫలం, ఏమండి ప్రేమ అనే ఫలం ఎంతమంది ఫలిస్తున్నారండి ఈరోజు భూమి మీద? ఏమండి ఈరోజు భూమి మీద ప్రేమ అనే ఫలాన్ని నువ్వు ఫలించాలని దేవుడి కోసము, దేవుడు ఎలాగైతే నిన్ను ప్రేమించి అన్ని ఇచ్చాడో నువ్వు అలాగే దేవుని నువ్వు ఫలించాలని దేవుడు కోరుకుంటున్నాడు అండి. నిజంగా అండి మనం చాలా విలువైన సంగతులు మనం నేర్చుకోవాలంటే ఏమండి
చాలా జ్ఞానమును కావాలి. ఆత్మ ఫలాలు ఫలించాలి. ఫలించే చెట్టుగా మనం ఉండాలంటే మనలో ఈ ఫలాలు మనం కనబడాలి. ఏ ఫలం అంటే ఒకటి ప్రేమ. ప్రేమ అంట ఏం చేస్తుంది? ప్రేమ ఏం చేస్తుంది? సీతమ్మ అక్క, ప్రేమ విడిపోయిన బంధాన్ని కలుపుతుంది. ప్రేమ ఏం చేస్తుంది? విడిపోయిన బంధాన్ని కలుపుతుంది. ప్రేమ అనేకమైన పాపములు కూడా ఏం చేస్తుంది? క్షమించేస్తాడు. ప్రేమ చాలా విలువైనది. ప్రేమ ఉంటే ఏమండి, ఈరోజు మానవుడిగా మనం ఒకవేళ ఆలోచిస్తే, ఒక తల్లిగా తండ్రిగా మీరు ఎలా కోరుకుంటారు? ఎలా కోరుకుంటారు? ఆ? ప్రేమ. కానీ నా కొడుకే కదా, నా పిల్లలే కదా, తప్పు చేసినా రేపు తెలుసుకుంటాడులే అంటే, ఈరోజు ఇటువంటి ప్రేమ అని కుటుంబంలో కాదు. మనం కుటుంబంలో ఫలించే ఈ ప్రేమ లోకంలో ఫలించలేకపోతున్నాం. దేవుని ఆజ్ఞలో ఫలించలేకపోతున్నాం. దేవుని కుటుంబంలో మనం ఫలించలేకపోతున్నాం. కాబట్టి దేవుడు అంటున్నాడు, మీలో ఏముండాలి? ప్రేమ ఉండాలి. ఎక్కడ? కూతురు దగ్గర కాదయ్యా, కొడుకు దగ్గర కాదయ్యా, కుటుంబంలో కాదయ్యా. ఎక్కడ ఉండాలి ప్రేమ? ఏమండి? సంఘములో ప్రేమ కలిగి ఉండడం నేర్చుకోమంటున్నాడు దేవుడు. సంఘస్థులతో సంఘముతో ప్రేమ కలిగి బ్రతకడం నువ్వు నేర్చుకోవాలి అంటున్నాడు దేవుడు. ఏమండి? సంఘములో ఎంత ప్రేమ ఉందో చూడండి. సంఘంలో ప్రేమ లేకపోతే బయట ప్రేమ ఉంటుందండి. కుటుంబంలో ప్రేమ ఒకవేళ నీలో చెడిపోతే, సొంత వారిని ప్రేమించకపోతే ఇంక నువ్వు ఎవరిని ప్రేమించలేవు? బయట వారిని ప్రేమించలేవు. నువ్వు ప్రేమ లేని వాడు అయితే దేవుడు ఏమంటాడు? నువ్వు ఒట్టివాడు. ప్రేమ లేని వాడు దేవుడిని చూడలేడు అంటాడు దేవుడు. అంటే ఈరోజు ఫలించే చెట్టుగా నువ్వు ఉండాలంటే నీలో ఏం ఫలం కావాలి? ప్రేమ అనే ఫలం. ప్రేమ అనే ఫలం కావాలి. ఏమండి? మీకు అర్థమయ్యే ఒక మాట నేను చెప్పాలంటే, సుకుమారమ్మ అనే ఒక హెబ్రోన్ సాహసంలో ఒక ఆవిడ ఉంటుందండి. చాలా ప్రేమిస్తుందండి ఆవిడ. చనిపోయారులేండి. చాలా ప్రేమిస్తుందండి. అది అన్యులా లేకపోతే బయట వారా కుటుంబీకులా? ఈరోజు ప్రేమ ఎలా ఉంటుందంటే, కుటుంబంకి ఒకసారి ఒక రీతిగా, ఎదుటివాడికి ఇంకొక రీతిగా ప్రేమించడం నేర్చుకున్నారు. ప్రేమ అంతా ఎక్కడ తెలుస్తుంది తెలుసా? ఏదైనా పంచేటప్పుడు తెలుస్తుంది. ఎక్కడ? ఏదైనా పంచేటప్పుడు చూడండి, తల్లిదండ్రులుగా పంచితే ఏమంటారు తెలుసా? ముఖం చూసి సాధారణంగా మాట్లాడేది. నీ వారైతే నీకు ఎక్కువగా ప్రేమ ఉంటుంది, బయట వారైతే అంత ప్రేమ నీకు రాదు, చేతులు రావు. నీ వారికి ఎంతైనా పెట్టడానికి, ఎంతైనా ఖర్చు చేయడానికి నీ చేతులు వస్తాయి. ఎదుటి వాడికి పెట్టడానికి చేతులు రావు. ఎదుటి వాడికి సాయం చేయడానికి చేతులు రావు. ఎందుకు? ప్రేమ లేదు. ప్రేమ ఉంటే నీ కుటుంబాన్ని ఎలాగైతే ప్రేమిస్తున్నావో బయట వ్యక్తులు కూడా నువ్వు అలాగే ప్రేమిస్తావు. ప్రేమతో పాటు ఇంకేముండాలంటున్నాడు? ఏమండి? ఈరోజు ప్రేమ అనే ఒక ఫలాన్ని మనం ఫలించాలని, ఆ తర్వాత సంతోషం. చర్చికొస్తేనే మీ ముఖాల్లో నవ్వు కనబడకపోతే, ఏమండి? చర్చికి వస్తే ఎలా ఉండాలి తెలుసా? దేవుడు తన గ్రంథంలో ఎవరు రాశాడు తెలుసా? ఎల్లప్పుడు మీరు ఆనందంగా ఉండాలి, ఎల్లప్పుడు మీరు సంతోషంగా ఉండాలి. అది ఎవరు ఎంత ఉండాలంటే ప్రభువునందు మీరు ఆనందించాడని చెప్పాడు. కానీ మనం ఎల్లప్పుడు నేను ఇతరులతో ఆనందంగా ఉంటాను, ఎల్లప్పుడు దేనితోనూ ఆనందంగా ఉంటాను, ఎల్లప్పుడు ఎక్కడో నేను ఆనందంగా ఉంటాను, కానీ చర్చికి వస్తే మాత్రం నేను నిద్రపోతాను. ఏమండి? చర్చికి వస్తే మాత్రం నేను వినను, చర్చికి వస్తే మాత్రం నేను నిలబడను, ఇటు అటు తిరుగుతుంటాను, ఈ చైర్ అటు లాగుతుంటాను, ఆ చైర్ ఇటు లాగుతుంటాను, వీరితో మాట్లాడుతుంటాను, వారితో మాట్లాడుతుంటాను. ఏమండి? సంతోషమే ఒక పాట ఉందండి. సంతోషమే సమాధానమే
నాలో క్రీస్తు వచ్చినందుకు. ఎవరొస్తే? క్రీస్తు వస్తే సంతోషం ఉంటది. అది ఎక్కడ? ఇంటికాడైనా, బయటైనా, నువ్వు ఎక్కడున్నా, నీ ప్రతి స్థలంలో నువ్వు ఎవరిలో ఉన్నావని నీకు అర్థమైపోద్ది. నాలో క్రీస్తు ఉన్నాడు కాబట్టి నేను ఎల్లప్పుడూ ప్రభువునందు నేను ఆనందిస్తాను. ఈరోజు ఆనందం లేక చాలా మంది ఎక్కడికి వెళ్ళిపోతారు తెలుసా? వైన్స్కి వెళ్ళిపోతారు, సినిమా హాల్కి వెళ్ళిపోతారు, షికార్లకి వెళ్ళిపోతారు, పార్కులు తిరగడానికి వెళ్ళిపోతారు. దేనికి? సంతోషం కావాలని. అవునా? ఈరోజు ఆదివారం అయినా, క్రీస్తుని నమ్మిన వారైనా మీరు అనేకులు సినిమాల్లో ఉంటారండి, అనేకులు పార్కులు అంటే వెళ్ళిపోతారండి, అనేకులు ఇంట్లో ఏముంటారు? ఎంటర్టైన్మెంట్ చూడడానికి ఉండిపోతూ ఉంటారు. ఈరోజు మంచి సినిమా వచ్చింది రా బాబు, చర్చికి వచ్చే వారం వెళ్ళొచ్చు, సాయంత్రం వెళ్ళొచ్చు. ఈరోజు ఆడోళ్ళకు అంటే ఇంకా చాలా భయంకరం. టైం అయిపోతుంది అంటే, లేదు సీరియల్ అయిపోయిన తర్వాత నేను వస్తాను. ఏమండి? ఒకరు పాస్టర్ అంట, అమ్మా ఈరోజు మరి మీ ఇంటికాడ ప్రార్థన మరి ఉందమ్మా, మరి 7 గంటలకే మేము ప్రార్థన మరి చేయాలని మేము మరి సంఘంలో నిర్ణయించుకున్నామమ్మా అంటే, ఆవిడ అంత అంటదంట, అయ్యా కుదరదయ్యా. ఏమ్మా కుదరదు? 7 గంటలకు కుదరదా? ఎన్ని గంటలకు రావాలి? అయ్యా కుదరదయ్యా, నువ్వు 8:30 తర్వాత రావాలి. అబ్బో! ఆయన అనుకోవడానంట, ఏమో అర్జెంట్ పని ఉందేమో, సరేలే 8:30 తర్వాత మనం వెళ్ళి ప్రార్థన మరి ఆ గృహకూడిక మనం జరిపించుకుందాం. కానీ ఏంటమ్మా అంత అర్జెంట్ పని అంటే, ఆమె అంటుందంట, అయ్యా అప్పుడే మొగలి రేకులు సీరియల్ వస్తుందయ్యా, ఆ సీరియల్ టైంకి ప్రార్థన ఎలాంటిదంట? ఎక్కడ ఆనందం? ప్రభువునందు ఆనందంగా ఉండే బదులుగా ఎక్కడ ఉంటున్నారంటే ఆనందం? లోకంలో ఆనందంగా ఉంటున్నారు, లోక సంబంధమైన ఆనందంలో మునిగిపోతున్నారు. రకరకాల ఆనందాన్ని కోరుకుంటున్నాడు భూమి మీద. అందుకోసం దేవుడు ఆత్మ ఫలాలు, ఏ ఫలాలు ఒకవేళ నీలో లేకపోతే నువ్వు ఎలాంటి చెట్టు అంటే? ఫలం లేని చెట్టు. ఇంకా 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 ముందు ఎక్కడ ఇంకొక మాట ఏముంది అక్కడ? ఏమండి? అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానం, తర్వాత దీర్ఘ శాంతం. సమాధానం, సంతోషం ఒకటి మనం విన్నాం. ఎక్కడ సంతోషం? దేవుడి దగ్గర సంతోషం ఉండదు. అమ్మ ఈ పని చేయమంటే నేనే చెయ్యాలా? అమ్మ ప్రతి వారం 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 ఉదయం వచ్చి ఇవన్నీ కడగలమ్మా, చేపలన్నీ నెయ్యాలమ్మంటే ముఖం ఎలాగా? నేను ఉంటా, నేను చేస్తాను అనే ఒక్క ముఖం కూడా బయటకు రాదు. కానీ ఎంతగా నాకే చెప్పేస్తాడేమో ముఖం ఏమైపోద్ది? దేనికి? దేవుడి పని మీద సంతోషం లేదు, దేవుడి పని మీద సంతోషం లేదు. కాబట్టి దేవుడు అంటున్నాడు, ఎల్లప్పుడూ ప్రభువునందు నువ్వు ఆనందించాలి. దావీదు అంటాడు, ఏమంటాడు? దావీదు ఏమంటాడు? నీ సన్నిధిలో ఒక్కరోజు గడిపితే నువ్వు 1000 దినాలు బయట తిరిగితే ఎంతో, దేవుడి సన్నిధిలో ఒకరోజు గడిపితే అంత. నువ్వు 1000 దినాలు దేవుడి పని చేయక ఏరేరు పనులు చేసి నువ్వేవో సంపాదించుకుని బ్రతుకుతే అది నీకు ఎంతో. ఈరోజు దేవుడి సన్నిధికి వచ్చి ఏదైనా ఒక పని చేసి ఒక రోజంతా దేవుడి సన్నిధిలో గడిపేవనుకో, దానికంటే రెట్టింపు ఘనత. ఏమండి? అందుకోసమే దేవుడు అంటున్నాడు, ఇంకేమంటే ఇంకా ఏం ఫలం ఉంది అక్కడ? ఇంకేం ఫలం ఉందండి? సమాధానం. సమాధానం అనే ఫలం. ఈరోజు మన కుటుంబంలోనే సమాధానం ఉండదు. ఉండదా? కుటుంబంలోనే సమాధానం ఉండదు. ఇంక మనం ఎవరిని సమాధానం పరుస్తాం? దేవుడు తన గ్రంథంలో మత్తయి సువార్తలు అంటాడు, సమాధాన పరచువారు ధన్యులు, వారు దేవుని రాజ్యంలో. సమాధానం ఫలాన్ని ఫలించాలంటే దేవుడు చెప్తే ఈ రోజు అసమాధానమైన ఫలాలు ఫలిస్తే దేవుడు ఎదుట మంచి చెట్టుగా మనం కనబడతామా? చెడు చెట్టుగా అంటే ఫలించలేని చెట్టుగా మనం కనబడతామా? ప్రియమైన దేవుని వారలారా, ఈరోజు ఇది లోకంలో అర్థం కాదండి, లోకంకి తెలియదండి, లోకం ఇష్టానుసారంగా తన వెంట వెళ్తుందండి. ఆత్మ ఫలాలు ఫలించేవారు దేవుని వెంట తిరగాలని దేవుడు కోరుకుంటూ సమాధానం పరచాలి. ఈరోజు సమాధానం బదులుగా ఏం చేస్తున్నాం? గొడవలు పెట్టేవారుగా చాలా మంది ఉన్నారు. సమాధానం పరచాలి. ఈరోజు ఎలాంటి వారు ఉన్నారు?
రా ఏమండి దగ్గరికి వెళ్ళకూడదు. అది కాదండి. మంచి అయితే చెప్పు, వింటే చెప్పు, సమాధాన పరచు. దేవుడు చెప్పాడు కదా, సమాధాన పరచు వారు ధన్యులని. మరి నువ్వు ధన్యుడిగా కావాలంటే చూసి చూడనట్టుగా నువ్వు ఒకవేళ వదిలేస్తే నువ్వు ధన్యుడు కాలేవు. సమాధానం. ఈరోజు చాలా మంది సమాధానం పరచడానికి ఆలోచించారండి, గొడవలు పెట్టడానికి చూస్తారు. కుటుంబంలో అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెల మధ్య ఈరోజు ఎవరైనా సమాధానం పరచడానికి, అయ్యా క్రీస్తునందున్న వారు మీరు అలా ఉండకూడదు. చాలా ఉన్నతమైన ఆలోచన కలిగి, ఉన్నతమైన జ్ఞానం కలిగి, ఉన్నతమైన పిలుపులకు తగిన మాదిరిగా మీరు బ్రతకాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. ఏమంటే ఇంకేముంది? శాంతం అండి. శాంతం, దీర్ఘ శాంతం. అన్ని విషయంలో నువ్వు దీర్ఘ శాంతం వహించాలి. లేదండి, మనం దీర్ఘశాంతం చాలా దూరంగా ఉంటాం. ఎవరు? లోకంకు తెలియదు దీర్ఘశాంతం ఏంటి, ఆత్మఫలాలు ఏంటి, ఇవన్నీ లోకంలో తెలియదు. కానీ దేవుడి దగ్గరికి వచ్చిన మనల్ని దేవుడు నేర్పిస్తున్నాడు, మీరు దీర్ఘశాంతం కలిగి ఉండాలి. ఏ విషయంలో అయినా నువ్వు దీర్ఘశాంతంగా ఆలోచించి దానికి సమాధానం వెతికి సమాధానపరిచే వారిగా ఉండాలి. కానీ నువ్వు అక్కడికి వెళ్ళిపోయి శాంతి పరిచే దానివి నువ్వు. ఒకని పేరంట శాంతి. ఎవరి పేరు? ఒక ఆమె పేరు శాంతి. కానీ ఆమెలో ఏమి లేదంట, శాంతి లేదు. ఎలా ఉందంట? భయంకరంగా ఉందంట. పేరు మాత్రం శాంతి, కానీ ఆమెలో ఏమి లేదు, శాంతి లేదు, సమాధానం లేదు. శాంతి పేరు పెట్టుకుంటే ఏం లాభం? పేరుకు తగ్గట్టుగా బ్రతికితేనే ఆ పేరుకు విలువ. క్రైస్తవుడని పేరు పట్టుకున్నందుకు, క్రైస్తవ జీవితం నువ్వు గడిపితే నీకు విలువ. పేరు పెట్టుకున్న మాత్రాన్ని నువ్వు క్రైస్తవుడు అయిపోవు. పేరు పెట్టుకున్న మాత్రాన్ని నువ్వు పరలోక రాజ్యం నువ్వు చేరలేవు. ఏమండి? దీర్ఘశాంతం కావాలి. దీర్ఘశాంతం పొందుకునే వారిగా మనం ఉండాలి. ఇంకా ఏం పదం ఉంది అక్కడ? దయాలత్వం. ఈ 9 ఫలాలు చెప్తే టైం అయిపోద్ది మనకి. దయాలత్వం, దయ. ఏమండి? దయ చూపించాలి. ఏమండి? మొన్నటి దినాన్న మా చెల్లికి బాగోలేకపోతే హాస్పిటల్లో ఉన్నారండి. ఈరోజు 3 రోజులు అయిందండి. ఏమండి? మీరు మరి ప్రార్థన చేశారు లేదా? మీకు తెలుసో ఇంకా లేదో? నారాయణరావు రమ్మనగానే నారాయణరావు వచ్చాడు. మేము అంబులెన్స్ పట్టుకుని వెళ్ళిపోయామండి. నారాయణరావుకు తోచింది ఎంతో కొంత సాయం చేశారండి. నేను అనుకున్నాను, ఇది ఏది దయాలత్వం. రావడమే ఒక వ్యక్తి అయితే దాంట్లో కూడా సాయం చేయడం, దీన్ని ఏమంటారు? దయాలత్వం. దేవుడు చెప్పాడు, ఏం చెప్పాడు? నా పేరు మీద నువ్వు దయ చూపిస్తే నేను ఎలా మర్చిపోతాను? నా నామం నిమిత్తం ఒకడు ఇక్కడ ఒకటి పోగొట్టుకుంటే అక్కడ 100 పొందుకుంటాడని చెప్పాడు కదా. చెప్పాడా? నా నామం అంటే నువ్వు ఏదైనా ఒకటి పోగొట్టుకుంటే నీకు 100 రెట్లు అక్కడ దొరుకుతుంది. ఎక్కడ? అక్కడ దొరికేది తర్వాత విషయం, కానీ ఇక్కడ నాకు నిండాలి. ఎక్కడ? అక్కడ ఎవరు చూస్తున్నారు? ఇక్కడ నిండాలి. ఉన్నదంతా నాకే కావాలి. దయ చూపించే గుణం లేదు. గుణం, దయలత్వం కలిగి ఉండాలి. ఏమండి? ఎక్కువగా నాకు నారాయణరావు అండి, నేను చెప్తాను, ఆయన డైరెక్ట్గా చెప్తున్నానండి. ఏది కావాలన్నా ఎందుకంటే ఇక్కడేముంది? మొన్న ఆ స్లాబ్ జారిపోయి తలకి తగిలిపోయి చనిపోతే మీకు గుర్తుందా? చెన్నైలో గుర్తుందా? ఏమైపోన్నావు? దేవుడు ఆ గండం నుంచి తప్పించాడు కాబట్టి ఆయనకు అర్థమైపోయింది, ఈ బ్రతుకు ఎప్పుడో ఒకసారి ముగించిపోతుంది, ఉన్నప్పుడు నా వంతుగా నేను పనిచేయాలి దేవుని కొరకు. అది హాస్పిటలా, లేకపోతే అది సేవకా, లేకపోతే సేవకునికా, లేకపోతే చర్చికా, సంఘానికా, కరెంటు బిల్లా, ఏది? దయ ఎక్కడ ఉంది? ఇంకొకటి పేరు దయా అంట. దయానంద, లేకపోతే దయానిధి, లేకపోతే దయాకరుడు, లేకపోతే ఇంకా
పేరు మాత్రం, కానీ అక్కడ ఏముండదు, దయ ఉండదు. శాంతమ్మ దగ్గర శాంతి ఉండదు, దయానిధి దగ్గర దయ ఉండదు. ఏమండి? ఇంకేముంది అక్కడ? సరిపోయిందా? మంచితనం అండి. లాస్ట్ అది మంచితనం, ఆ తర్వాత విశ్వాసం, సాత్వికం, ఆశ, నిగ్రహం, ఇవన్నీ మనలో చూడాలని దేవుడు కోరుకుంటున్నాడండి. ఇది మంచి ఫలాలు, చెట్టుకున్న ఫలాలు. ఆ ఫలాలన్నీ ఫలించాలి భూమి మీద. ఏమండి? మంచి ఫలాలు ఫలిస్తేనే దేవుడు మెచ్చుకుంటాడు.